ఎలా? మనం చూసుకున్నట్లయితే గ్యాస్‌కి సంబంధించి వినియోగదారులకు లింకులు ఎర అయితే స్టార్ట్ అయింది. సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడతో ఖాతాలు ఖాళీ. సో, మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో మోసం చేస్తున్న సైబర్ మోసగాళ్లు కొత్తగా గ్యాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీ ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని, సబ్సిడీతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోండని అంటూ లింకులు, ఏపీకే ఫైళ్లు పంపిస్తూ బోడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు సమాచారం రాబట్టి ఖాతాల నుండి సొమ్ము బదిలీ చేస్తున్నారు. కనెక్షన్ అక్కడ పోతుందన్న అక్కడ ఆదుర్తతో పలువురికి ఈ లింకులు క్లిక్ చేస్తూ మోసగాళ్ల వల్ల చిక్కుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, చమురు సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులమని వినియోగదారులకు మోసగాళ్లు ఫోన్ చేస్తున్నారు. వెంటనే మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో మీ గ్యాస్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, రాయితీ వివరాలను తనిఖీ చేయాలని నమ్మిస్తున్నారు. దీనికోసం లింకులను పంపుతూ ఉన్నారు. వాటిని తెరిచి వినియోగదారుల వివరాలు నింపుతూ ఉన్నారు. కనెక్షన్ రద్దు అవుతుందన్న ఆందోళనలో బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, సీవీవీ నెంబరు తదితర సమాచారాన్ని కూడా ఎంటర్ చేస్తున్నారు. వీటి ద్వారా మోసగాళ్ల ఖాతాలో డబ్బులనైతే తేలిగ్గా తరలిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా వెంటనే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. గ్యాస్ వినియోగదారులు లేని పక్షంలో మీ గ్యాస్ కనెక్షన్ దేవుడెరుగు గానీ, ముందు మీ బ్యాంక్ అయితే ఖాళీ అవుతుందనమాట అకౌంటు. సో, ఇది మనకు తాజా సమాచారం. ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారులు కూడా ఒక లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు అందరికి తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.